కడప వైసీపీ కార్యాలయానికి కార్పొరేషన్ అధికారులు నోటీసులు అంటించారు. గత ఏడాది చివరి నెలలో నగరంలోని రామాంజనేయపురంలో వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయం ప్రభుత్వ స్థలంలో ఉందని, ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మించారన్న కారణంతో అధికారులు రంగంలోకి దిగారు. గత రాత్రి కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో గేటుకు అంటించి వెళ్లిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్ లైన్లో అందిస్తారు. మధు, చెప్పండి, వైసీపీ పార్టీ కార్యాలయాలన్నీ కూడా అక్రమ కట్టడాలే అంటూ నోటీసులు అంటించారు. ఇప్పుడు కడప జిల్లా వైసీపీ కార్యాలయానికి కూడా అంటించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం డీటెయిల్స్ ఏంటి? ప్రియా, రాష్ట్రంలో నిన్న ఉదయం 5 గంటల నుండి వైసీపీ కార్యాలయాలు అక్రమంగా నిర్మించారంటూ అధికారులు అయితే చర్యలు చేపట్టారు. అయితే నిన్న సాయంత్రం ఈవినింగ్ కావచ్చు, ఆ సమయంలో కడప నగరంలోని రామాంజనేయపురం సమీపంలో గత సంవత్సరం డిసెంబర్ నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే ఇప్పటికే దాదాపు పూర్తయినట్లు తెలుస్తుంది. ఆ కార్యాలయంలో ఎటువంటి అనుమతులు లేవు, ఎటువంటి ఇది అక్రమ కట్టడం అంటూ కడప కార్పొరేషన్ అధికారులు అయితే రాత్రి సమయంలో నోటీసులు అంటించి వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా రాష్ట్రం అంతటా వైఎస్ఆర్సీపీ కార్యాలయాలకు నోటీసులు అంటించడం, అలాగే అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేయడం, ఇలాంటివి చేయడంపై వైసీపీ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా అధికార పార్టీ నేతలు మాత్రం అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమంగా మా కార్యాలయాలు పడగొడుతున్నారనే ఆరోపణలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.